ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పోటెత్తడంతో ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో మజ్జిగ, చలివేంద్రం సైతం ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం. ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా, మహాపర్వదినం సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. ఎండ తీవ్రతను తట్టుకునేలాగా కూలర్స్ మరియు భక్తులకి మజ్జిగ, చలివేంద్రం, ఉచిత ప్రసాదం, అదేవిధంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈరోజు ఉదయం 10 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. భక్తులు ఎంతమంది వచ్చినా సరే శ్రీ స్వామివారి ప్రసాదం, అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ముఖ్యంగా డిఎస్పీ గారు అయిన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, జంగారెడ్డిగూడెం సిఏ, లక్కవరం ఎస్ఐ వీళ్ళందరూ పోలీసు బందోబస్తు కూడా ఇచ్చి ఉన్నారు. పోలీసు వారి పర్యవేక్షణలో ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. నిన్న జంగారెడ్డిగూడెం సిఏ పి రాజేష్ గారు వచ్చి ఈ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా చూసి వెళ్ళారు. ఈరోజు ఉదయం నుండే పోలీస్ సిబ్బంది కూడా ఈ దేవాలయం దగ్గర ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా